నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను సాయ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రైట్, ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా తిరుమల లడ్డు. ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకసభ్య కమిషన్ సిఫార్సులు కూడా అమలుకు హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ కమిటీ చెప్పనుంది. అయితే పాలనాపరంగా, క్రమశిక్షణ, చట్టపరంగా తీసుకునే చర్యలు ఏంటో కూడా చెప్పాల్సి ఉంది. అందుకే చర్యల సిఫార్సుకు సంబంధించి కూడా హై లెవెల్ కమిటీకి కూడా ప్రభుత్వం వారం రోజుల గడువు ఇచ్చింది. మరి కమిషన్ నివేదిక ఆధారంగా ఎవరిపై చర్యలు ఉంటాయి? కల్తీ నెయ్యికి సంబంధించి కూడా బాధ్యులైనటువంటి వారిపై సీరియస్ యాక్షన్ తప్పదా? ఇక నాడు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ప్రముఖులకు షాక్ ఇస్తారా? అక్రమాలకు తలుపులు తీసినటువంటి టీటీడీ అధికారులకు ఇక్కట్లేనా? మరి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో అందుకు అనుగుణంగానే చర్యలు ఉంటాయా? ఇక తప్పు చేసిన వారిలో ఆందోళనకు సంబంధించినటువంటి నెలకొందా? అసలు ఏంటి, అసలు తిరుమల వివాదానికి సంబంధించినటువంటి అంశం ఏంటి? అసలు ప్రభుత్వం సీరియస్గా ఉందా, లేకపోతే కేవలం కాగితాల పర్వానికి సంబంధించి కూడా మూలమైందా అనే అంశాలకు సంబంధించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇదే సంబంధించినటువంటి డిబేట్లో పాల్గొనడానికి వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి పసుపులేటి సురేష్ గారు వారు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి అలాగే బాపట్ల దుర్గాప్రసాద్ శాస్త్రి గారు టీడీపీ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు గారు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం అండి ఇద్దరికి కూడా. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఒక విషయం అండి, ఒక బ్రాహ్మణుడిగా టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం మీద మీరేమంటారు? మొదటగా సార్, ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ మరియు డిబేట్ లో కూర్చున్న ఆ సార్కి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రధానమైన లడ్డు గురించి మీరు అడుగుతున్న దీని గురించి గతంలో 2014 నుంచి గతంలో అంటే 2019కి ముందు టీటీడీకి ప్రసాదానికి సంబంధించిన ప్రసాదమైన లడ్డు ఎలా ఉందంటే అది అమితమైన చాలా రుచిగా ఉండేదండి మాకు తెలిసినంత వరకు కూడా. తర్వాత 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుపతి దేవస్థానం లడ్డు, ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు వెళ్తానండి, 2 సార్లు కానీ 3 సార్లు కానీ స్వామివారి దర్శనం కోసం వెళ్తాను. ఆ లడ్డు ప్రసాదము తీసుకొచ్చిన 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ ఒక రకమైన వాసన వచ్చేది. సహజంగా మేమేమనుకున్నాం అంటే ఏదైనా గబక్కన తడి తగిలిందేమో, వాసన వచ్చిందేమో అని చెప్పిన భావంతో ఉన్నామే తప్ప దాంట్లో ఇంత అపచారమైన కల్తీ కలుపుతారు అని చెప్పేసి అసలు ఎవరూ కూడా ఊహించలేకపోయాం. ఎప్పుడైతే మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఈ ప్రసాదం వ్యవహారం చాలా బయటపడింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు దొంగల్లాగా తప్పించుకున్నారు. దీనికి ప్రధానంగా ఇప్పుడు ఆయన సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన తిరుపతి వాస్తవ్యులు నాకు తెలిసినంత వరకు కూడా ఆ సార్ని. మరి అంత అపచారం జరుగుతున్నప్పుడు మరి మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇప్పుడు ప్రసాదం దేవదేవుడి ప్రసాదం, అది నా సొమ్ము కాదు, మీ సొమ్ము కాదు, ఎవరి సొమ్ము కాదు. కోటాను కోట్ల రూపాయల భక్తుల మనోభావాల యొక్క స్వామివారికి సమర్పించిన కానుకల రూపంలో వచ్చిన ఆ యొక్క ధనాన్ని, స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని అందరికి వినియోగం చేయడం జరుగుతుంది. దానికి కూడా ఇంత కక్కుర్తిగా, అంటే తప్పుగా అనుకోవద్దండి, ఇంత కల్తీ వ్యవహారం చేయడం అనేది వాళ్ళకే చాటిగా ఉన్నది తప్ప ప్రజలకి వీళ్ళు ఏ విధంగా మోసం చేశారనేది మహాప్రసాదమైన లడ్డు సార్, అది ఎంతో పవిత్రంగా భావిస్తాం ఆ లడ్డుని. ఆ లడ్డును కూడా ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు మాట్లాడే మాట, గోవు లేకుండా, ఆవు పాలు లేకుండా నెయ్యి తీశారంట. అసలు వీళ్ళకే తెలిసింది, ఆ యొక్క చిట్కా కూడా వీళ్ళకే తెలిసింది. ఆ సలహాగా ఇచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు నెయ్యి కొనుక్కోకర్లా, కమ్మగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు సార్. ఇది పూర్తిగా అపచార వ్యవహారంగా చేసిందే తప్ప వీళ్ళు కావాలని ఆ ప్రసాదాన్ని కల్తీ చేశారు సార్ ఈ విషయంలో. రైట్, సురేష్ గారు మీరు చెప్పండి, నిజంగానే దీనికి సంబంధించి కూడా వైసీపీ అధికారం ఉన్న టైంలో టీటీడీ వ్యవహారం సంబంధించి కూడా అక్రమం జరిగిందా? ఇటు భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, అనిల్ సింఘాల్ కానివ్వండి, తదితర అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో నిజంగానే లొసుగులు జరిగాయి అనుకోవచ్చు. ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చు? ఎందుకు మీ పార్టీకి సంబంధించిన నాయకులపైన ప్రధానంగా ఈ ఆరోపణ వస్తుంది? ఇక్కడ ఒకటి మీరు గమనించాలి సార్, ఈ లడ్డు వ్యవహారం అనేది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం వాడుకోవడానికి ఈ రకమైన చర్యలు చేస్తుందే తప్ప, ఒక 1.5 క్రితం నుంచి సిట్ పేరిట విచారణ చేశారు. సిట్ ఏం చేసింది, దాదాపు ఒక 7-8 రాష్ట్రాలు పర్యటించి ఎవరిని కూడా దోషులుగా పేర్కొనకుండా సిట్ నివేదిక ఇచ్చినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. కాబట్టి దీనితో చంద్రబాబు నాయుడు గారు సంతృప్తి చెందకుండా మళ్ళీ ఆయన ఏకసభ్య కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా నివేదిక రావాల్సిందే అనేటువంటి
ధోరణితో పనిచేసినటువంటి తీరు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటికే ఆ నివేదిక పబ్లిక్ డొమైన్ లోకి రాకముందే ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాలో లీకులు ఇవ్వడం, ఈ రకమైనటువంటి లీకులను చూస్తే అర్థమైపోతుంది ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కమిషన్ గానే వాస్తవాలను బయట పెట్టాలని ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. ఎక్కడ కూడా అదేవిధంగా సిబిఐ సిట్ నివేదిక ఏం చెప్పింది? ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టు ఎక్కడ జంతుకోవు లేదని సిబిఐ సిట్ నివేదిక తెలిసింది కదా. మరి దోషులుగా ఎవరిని పేర్కొనలేదు కదా. మరి ఏకసభ్య కమిషన్ మాత్రం ఏ విధంగా నిందితులంటూ పేర్కొనగలుగుతుంది? అంటే దీంట్లో మతలబ్ ఏంటి? భక్తి విశ్వాసాలను, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను కూడా పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ఈ అంశంలో ప్రజల వ్యతిరేకతను మూటగొట్టుకునింది కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఈ ఏకసభ్య కమిషన్ నివేదిక పైన త్రిసభ్య కమిటీ అంటూ కాలయాపన. ఏదైనా కూడా ట్రయల్ జరగాల్సింది కోర్టులలో, న్యాయస్థానాలలో. కానీ వీళ్ళు ట్రయల్ అంతా మీడియా ట్రయల్ చేస్తున్నారు. ప్రజలని తప్పుదోవ అంటే నాడు టీడీపీ బయట పెట్టాలనే ఆలోచన ఎక్కడ? సురేష్ గారు నాడు బయట పెట్టి సురేష్ గారు ఎక్కడ చూపించారా? సురేష్ గారు నాడు టీటీడీ బోర్డులో మీకు సంబంధించిన నాయకులు ఉన్నారు కదా, వారిపైన కూడా ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణే కదా. ఒకటి సార్, మీరు ఏదైతే సిబిఐ సిట్ విచారణ సందర్భంలో అప్పటి పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు పిలిచారు. 15 నిమిషాల పాటు విచారణ చేసి వారిని పంపించడం జరిగింది. ఆ విచారణలో ఎటువంటి అవకతవకలు ఉన్నట్టు బహిర్గతం చేయలేదు. కనీసం భూమన కరుణాకర్ రెడ్డి గారిని బయట వచ్చి ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇచ్చాను. ప్రతి ఒక్క దానికి కూడా సమగ్రమైనటువంటి జవాబు ఇవ్వడం జరిగిందని. తర్వాత పూర్తి నివేదికలో ఎక్కడైనా కూడా అవకతవకలు ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ, చివిరెడ్డి గారి పేరు కానీ, ధర్మారెడ్డి గారి పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఎక్కడైనా సిబిఐ నివేదికలో పొందుపరిచారా? మరి అందుకే చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎలాగైనా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఈ అంశంలో అన్నటువంటి ధోరణితో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు తప్ప చిత్తశుద్ధిగా ఏర్పాటు చేయలేదు సార్. మేము ఇందాక అదే చెప్పాను, ఏదైనా కూడా న్యాయస్థానాల్లో సవాల్ చేయాలి. న్యాయస్థానాలకు సంబంధించినటువంటి ఆధారాలను కోర్టుల్లో సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక్క ఆధారాన్నైనా ఈ ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం సమర్పించగలిగిందా? ఆరోపణలు చేయడం అత్యంత సులభం సార్, కానీ ఆరోపణల్ని నిరూపించడానికి ఆధారాలు ముఖ్యం. ఒక్క ఆధారాన్ని సురేష్ గారు ఒక్క నిమిషం, మీరన్న మాటకి దుర్గాప్రసాద్ గారు ఏమంటారు? ఒక మాట వింటాం. దుర్గాప్రసాద్ గారు మీరు చెప్పండి, వారు అంటున్నటువంటి మాటల మీద మీరేమంటారు? మాట్లాడిన ఒకసారి దుర్గాప్రసాద్ గారు రైట్. సురేష్ గారు మీరు అంటున్నారు, చెప్పండి. మీరు వీడియో ఫ్రీజ్ అయిందండి, అందుకే మీకు వాయిస్ క్లారిటీ రావట్లేదు. సురేష్ గారు మీరు చెప్పండి, మరి ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇది రాజకీయ కక్ష సాధించమంటారా లేకుంటే నిజంగానే కల్తీ జరిగిందంటారా? చెప్పండి, ఒక మాట చెప్పండి. నేను ఒక విషయం చెప్తా. తిరుమలలో ఒక ప్రొసీజర్ దాదాపుగా కల్తీనే సురేష్ గారు, ఒక కల్తీనే మాత్రమే కాదు, శేషవస్త్రాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే టోకెన్లకు సంబంధించినటువంటి కానివ్వండి, దర్శనానికి సంబంధించినటువంటి కానివ్వండి, లడ్డూ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, ఇటు దర్శన ఏర్పాట్లు కానివ్వండి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ కాలంలోనే ఈ యొక్క కుంభకోణాలు జరిగాయి, దీనికి సంబంధించి కూడా వ్యవహారం జరిగిందని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట. దీని మీద మీరేమంటారు? ఒక్కటని కాదు, కోకొల్లలు ఈ టీటీడీ అధికారికంగా ఉన్నప్పటికీ ఒక వ్యవస్థలో పార్టీ పరంగా ఇలాంటి చేయడం సబాబంటారా? ఎందుకు మీ పార్టీ పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి? నేను ఒకటి సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే ధోరణి, ఏదో ఒక రకంగా ప్రజల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుగా చిత్రీకరించాలన్నటువంటి ధోరణితోనే పనిచేస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని లేనటువంటి కల్తీని, లేనటువంటి స్కాములను, లేనటువంటి తప్పులను ఆరోపించి వెనక్కి తగ్గిపోతారు. కానీ ఒక్క దాన్ని కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితి. మీరు చూడండి, పరకామణి అంశం గాని, శేషవస్త్రాల అంశం గాని, లడ్డూ కల్తీ అంశాన్ని గాని ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? ఒక్కరి మీద కేసులు నమోదు చేశారా? ఒక్కరినైనా న్యాయస్థానం ట్రయల్ ఆధారాలతో నిరూపించగలిగారా? ఒక్కరికైనా శిక్ష పడేలాగా చేశారా? అంటే దీని వెనుకున్నటువంటి కథలు ఏంటి? కేవలం ఆరోపణలకే పరిమితం అయిపోతూ లేనటువంటి తప్పులను ఉన్నాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి
ధోరణి కుట్రతో పోతుంది కూటమి ప్రభుత్వం. మేము ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, ఉన్నతమైనటువంటి సంస్థలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మేము సిఐడి, సిబిఐ, సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాల్లో కూడా వేయండి, విచారణ జరపండి అని మేమే స్వతహాగా అడిగినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసి విచారణ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందా? కేవలం ఆరోపణలు అంటే ఆరోపణలు చేయడమే చేతవుతుంది తప్ప నిజాలను నిరూపించేటువంటి ధైర్యము, దమ్ము కూటమికి లేదు. రైట్, దుర్గాప్రసాద్ గారు మీరేమంటారు? దుర్గాప్రసాద్ గారు మీరేమంటారు? ఒక నిమిషం సురేష్ గారు, ఒక నిమిషం దానికి చెప్పండి సార్. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది హాస్యాస్పదంగా ఉంది సార్. ఎందుకంటారేమో మరి తిరుపతిలో అంత కల్తీ జరిగిందని చెప్పి సార్ ఒక మాట వినండి. దేవదేవుడి మీద ఏ ప్రభుత్వాలైనా కూడా ఆ స్వామివారి మీద ఆ పరాచకాలు ఆడదండి. ఒకటి ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది, దేవదేవుడి మీద కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఎవరు కూడా పరాచకాలు కానీ లేదా ఆయన భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం ఏ ప్రభుత్వము చేయదు. ఒకటి. రెండోది, అందులో మెయిన్ స్పెసిఫిక్ గా తెలుగుదేశం పార్టీ మరి మీరు పాలు లేకుండా మీరు నెయ్యి ఎలా సంపాదించారు, ఏ విధంగా వచ్చింది? మీరే కొన్ని విషయాల్లో చెప్పారు కదా. మరి నెయ్యి ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు? కరుణాకర్ రెడ్డి గారి సంబంధం లేదన్నారు. దానికి సంబంధించిన మీ ప్రభుత్వంలో అధికారంలో కొనసాగిస్తున్నారు. ఇందాపూర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి కంపెనీ 358 రూపాయలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వస్తుంటే ఈ రోజు 650 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. దీని వెనుకున్నటువంటి మతల విడి అత్యధిక ధరకు కొనుగోలు చేసి కంపెనీకి లాభం చేయాలా? కుట్రలతో వచ్చినటువంటి ఆరోపణలు, చేసినటువంటి ఆరోపణలు. సురేష్ గారు ఒక నిమిషం దుర్గాప్రసాద్ గారు మీరు కంక్లూడ్ చేయండి. మీరు అనేది విన్నాము, వారు కూడా ఏదో చెప్తున్నారు, విన్నాం. ఒక మాట నేను పూర్తిగా చెప్పిన తర్వాత ఆయన చెప్పమని మేము వింటాం. ఎందుకంటే ఇవ్వాలి కదా మాకు కూడా ఛాన్స్. చెప్పండి. అంశం ఏంటంటే, మీరు పాలు లేకుండా నెయ్యి ఎలా తెచ్చారు? ఆ కంపెనీలకు సంబంధించినవి మీరు చెప్పిన మాటే మేము చెప్తున్నాం. మీరే చెప్పారు కదా, మాకు పాలు లేకుండా మీ నెయ్యి ఉత్పత్తి చేశామని మీరే కొన్ని సందర్భాల్లో మీరే చెప్పారు. మరి అంత కోటాను కోట్ల రూపాయల ధనమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు అసలు ఏం చేశారు? మాకు ప్రసాదము అంత కల్తీ చేయాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు మేము నిన్నగాక మొన్న వెళ్ళొచ్చాము. ఇప్పుడు వారం రోజులైంది నా ఇంట్లో ప్రసాదం ఉందండి. ప్రసాదం ఇప్పటికీ కూడా వాసన వచ్చేది కాదు. మరి అప్పుడు ఎందుకు వాసన వచ్చింది? సార్, ఏదైనా ఒక కల్తీ కానీ లేదా దాంట్లో ఏదైనా జరిగితేనే తప్ప వాసన వస్తుంది తప్ప, కనీసం గతంలో వారం 10 రోజులు ఉండేదండి మాకు లడ్డు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం 3 రోజులు కూడా నిల్వ ఉండట్లా. ఎందుకు ఉండట్లేదు లడ్డు? మరి అదే విధంగా ఇప్పుడు మేము తీసుకొచ్చాం. ఆ ప్రసాదం ఇప్పటికి కూడా స్మెల్ లేదు, చక్కగా రుచికరంగా ఉన్నది. మరి దానికి ఏం చెప్తారు సమాధానం? అంటే మీరు కల్తీ చేయలేదు. కల్తీ చేయకుండానే ఆ దేవదేవుడు ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఆ పనిష్మెంట్ ఇచ్చేశాడండి ఆల్రెడీ. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో ఎవరైతే చతుర్లాడి లేదు ఆయన సొమ్ము మనం దొంగతనంగా కాజేయాలి అని చెప్పని ఎవరైతే అనుకుంటారో ఆ దేవదేవుడు వాళ్ళకి ఇది కాకుండా ఆ ప్రధాన దానికి సంబంధించిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుందండి దీంట్లో. రైట్, ఇప్పుడు ఎటువంటి సందేహం లేదు. దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి కూడా యాక్షన్ టైం నిజంగా చెప్పాలంటే ఏకసభ్య కమిషన్స్ కూడా వేయడం జరిగింది. కేవలం కమిషన్లు వేయడమైనా ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా మీ టీడీపీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో? కేవలం కాగితాల పరమైన ఎవరిని కూడా, ఎందుకంటే దీన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు, దాదాపు 2 సంవత్సరాలు ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు తప్ప దీని మీద కరెక్ట్ గా చర్యలు లేదు. జరగదు సార్, అసలు ప్రొలాంగ్ జరిగే అవకాశమే లేదు. ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎవరిని కూడా వదిలిపెట్టదు ప్రభుత్వము. అది ఎవరైనా సరే, దాంట్లో ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టదు. వదిలిపెట్టే సమస్య ఉండదు. ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలతో ఏ ప్రభుత్వం కూడా వాళ్ళతో ఇచ్చేది సార్. సురేష్ గారు, హై లెవెల్ కమిటీ వేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కార్ అయితే హై లెవెల్ కమిటీ వేసింది, ఖచ్చితంగా దోషులు శిక్షిస్తాం, వారం రోజుల్లో మొత్తం కూడా అంతా క్లోజ్ చేస్తామని అంటున్నారు. మీరేమంటారు చెప్పండి సార్? ఇక్కడ ఈ
త్రిసభ్య కమిషన్ ఏదైతే హై లెవెల్ కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, న్యాయ సలహాదారు వీళ్ళందరితో ఒక త్రిసభ్య కమిటీ అంటున్నారు. అవును. దీనికి ముందే వచ్చిన ఏకసభ్య కమిషన్ నివేదిక పైన చర్యలు తీసుకునేటువంటి విధంగా అయితే మొదట వేసినటువంటి ఏకసభ్య కమిషను, ఈ త్రిసభ్య కమిషను మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఆయన ఆదేశాలను పాటించడానికి వేసినటువంటి కమిషన్లే తప్ప వీటిలో నిజాలు ఏమాత్రం కూడా ఉండవు, పరిగణలో కూడా తీసుకోరు. ఇందాక శాస్త్రి గారు అంటున్నారు దోపిడీ చేసుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనాన్ని. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇందాపూర్ డైరీ 321 రూపాయలకి కిలో నెయ్యి సరఫరా చేస్తే ఇప్పుడు అదే ఇందాపూర్ 658 రూపాయలకి కిలో నెయ్యి సరఫరా చేస్తుంది. అంటే దీని వెనక దోపిడీ ఎంత? ఇందాపూర్ రూపాయకి కిలో, ఇప్పుడు నేను అరకిలో నెయ్యి దోపిడీ చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఈ దోపిడీ కోసమే లడ్డూలో కలిగినటువంటి ఆరోపణల్ని తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సొంత హెరిటేజ్ లాభం కోసం ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకసభ్య కమిషన్ ఇందాపూర్ సంబంధం పైన విచారణ చేయగలుగుతుందా? త్రిసభ్య కమిషన్ హెరిటేజ్ ఇందాపూర్ సంబంధాల పైన విచారణ చేయగలుగుతుందా? ఈ ధరల పైన విచారణ చేయగలుగుతుందా? మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని తప్పు పట్టేయడానికి మాత్రమే ఈ కమిషన్లు పనిచేస్తాయి. అంటే నిజాలను ప్రజలకు తెలియజేయడానికి కాదు. చెప్పండి శాస్త్రి గారు, మీరు మాట్లాడండి. శాస్త్రి గారు సురేష్ గారు న్యాయస్థానాల్లోనే దీని మీద విచారణ జరగాలి. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ఆధారాలని న్యాయస్థానంలో సబ్మిట్ చేయమని చెప్పండి. ఎందుకు న్యాయస్థానాలపై నమ్మకం లేదా? 420 రూపాయలు సార్ ఒక అరకిలో. కిలో 658 రూపాయలకు అమ్ముతున్నారు. ఇందాపూర్ నుంచి 658 కొనుగోలు చేస్తున్నారు. శాస్త్రి గారు మీకు తెలియదేమో. చేశారో అవకతవకలు ఏ రకంగా జరుగుతున్నాయో ఒకసారి తిరుమలకు రండి, మీకే తెలుస్తుంది. ఈ రకంగా టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేకుండా అనుకూలంగా ఇందాపూర్కే రావాలని చెప్పి నందిని నెయ్యి వాళ్ళ కెపాసిటీ ఉన్నా కూడా ఇందాపూర్ ఎక్కడో దూరంలో ఉన్నటువంటి మీరు 320 రూపాయలు నెయ్యి మీరు నాకు ఇప్పిస్తారా? ఇప్పించారండి. గతంలో 2014-19 హయాంలో అదే ఇందాపూర్ తిరుమలకు 321 రూపాయలకే సప్లై చేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే. రూపాయకి అదే ఇందాపూర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు 658 రూపాయలు. సార్, ఒక వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే వాడికి రూపాయలు సరిపోయింది. అన్ని అత్యధిక రేట్లు ఎలా పెరిగిపోయింది? 320 రూపాయలు దోపిడీ కదా. నిజాలను బయట పెట్టండి. దమ్ముంటే నిజాలను బయట పెట్టకుండా ఆరోపణలు చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోము. ఇది ప్రజాస్వామ్యంలో విరుద్ధం. కేవలం ఆరోపణలు చేసి దుర్గాప్రసాద్ గారు ఒక నిమిషం, సురేష్ గారు ఒక నిమిషం. సరే, మీ ఇద్దరు వర్షన్ చూసినట్టే, ఒక విధంగా చూసినట్టే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమో తప్పు చేసిందని చెప్పేసి వారు అంటున్నారు, మేమేమో తప్పు చేయలేదని మీరు అంటున్నారు. అందరు శాకాహారులే, రొయ్యల ముళ్ళు ఏడబాయే. మరి అందరు శాకాహారులే, మరి రొయ్యల ముళ్ళు ఎక్కడ పోయింది? తప్పెవరు చేస్తారు? మరి సార్, నాది ఒకటే సూటి ప్రశ్న. ఈ కమిషన్ల పేరిట కాలయాపన కన్నా పూర్తి నిజాలు ఆధారాలు ప్రజల ముందు ఉంచచ్చు కదా, కొన్ని న్యాయస్థానాల్లో ఉంచచ్చు కదా. ఎందుకు ఏడాదిన్నర దాటుతున్నా గానీ ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేకపోతున్నారు? కోర్టుల్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఆరోపణలు మాత్రమే చేతనవుతుందా కూటమి ప్రభుత్వానికి అన్నది మా ప్రశ్న, సూటి ప్రశ్న. అరెస్టులు చేయండి, జైలుకి పంపించండి, మేము అడుగుతున్నాం కదా. ఆ పని చేయకుండా ఈ ప్రతిసారి ఆరోపణలతోనే ముందుకు వస్తామంటే శాస్త్రి గారు మీరు చెప్పండి. వారు అంటున్నారు కదా, వారు ఆ మాట అన్నందుకు మీరేమంటారు చెప్పండి. ఖచ్చితంగా తప్పు చేసిన వారు జైలుకి పంపించండి, వారి మీద విచారణ చేయాలని అంటున్నారు, మీరేమంటారు చెప్పండి. ఎందుకంటే హై లెవెల్ కమిషన్ వేశారు కదా, చెప్పండి సార్. ఒక విషయం సార్, ఇప్పుడు ప్రభుత్వం అన్ని కోణాల విధంగా విచారణ జరపాలి. ఒకటి ఫస్ట్ ఏ ఒక చిన్న తప్పు జరిగినా కూడా 2 సంవత్సరాల మీరు నిజాలను బయట తీసుకురావడానికి 2 సంవత్సరాలు పడుతుందా? గత ప్రభుత్వంలో అయ్యా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత ప్రళాంగం జరిగినాయో అందరికీ తెలిసిన విషయాలే. ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ వచ్చేదో పిల్లి పాలు ఆరోపణలు ఎందుకు చేస్తారు? రాజకీయ ప్రయోజనాలు ఎవరు చూడట్లేదు అనేది పిచ్చి పొరపాటు.
ఎటువంటి మీరు విచారణ, ఆలోచించండి. ఎటువంటి అంతేగాని ఆధారము, ఎటువంటి రుజువు లేకుండా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా చర్య అయితే తీసుకుంటుంది సార్. అంటే ఆరోపణల కోసమే ఈ కుట్రలు చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది కదా. మీరు విచారణ జరుగుతున్నప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తారు? విచారణ జరిగాక నిజాలు తెలిసాక మాట్లాడాలి కానీ విచారణ జరిగేటప్పుడే మాట్లాడతారా? విచారణ జరగక ముందే మీరు తప్పుల్ని నిరూపిస్తారా? ఎందుకు కంగారు తప్పుల్ని పడతారు? ఎలా చేస్తారు? ఎందుకు విచారణ కంగారు జరగకుండా? పడతారు? మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏం చేశారని ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది కాబట్టి ప్రజలు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు ప్రజలు లేకుండా, ఎవరిని ఆధారం ఎక్కడ లేకుండా కూర్చోబెట్టాలి అక్కడే ఆరోపణలు కూర్చోబెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి మీకు విరుద్ధం అర్థం కాని కాదా? విషయం అదే. ఇది మీరు రాజకీయ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతవరకు సమంజసం. అది వస్తుంది. అంత చిత్తశుద్ధి ఉంటే ఆధారాలను నిరూపించండి. తగు చర్యలు తీసుకుంటాము. అంతేగాని మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. రైట్ తప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం దుర్గాశాస్త్రి గారు లేదు. ఎవరు చేస్తున్నారు దుర్గాప్రసాద్ శాస్త్రి గారు ఒక నిమిషం, అనేది దుర్గాప్రసాద్ తెలుసు. శాస్త్రి గారు ఒక నిమిషం, సురేష్ గారు ఒక నిమిషం, కలిసి లాస్ట్ జరగకుండా లాస్ట్ కలిసి టైం లేదు చెప్పరు. టైం సమయం మరి తక్కువగా మీ ఉంది. ప్రభుత్వం రాకముందు ఎందుకు? దుర్గాప్రసాద్ ఎందుకు శాస్త్రి ఈ గారు సమస్యలు? దుర్గాప్రసాద్ గారు ఒక నిమిషం, సురేష్ గారు ఒక నిమిషం, దుర్గాప్రసాద్ గారు ఒక నిమిషం. కమిటీ సిఫార్సులు కనుక అమలు కాకపోతే దీనికి నైతిక బాధ్యత ఎవరు? ఇటు వైఎస్ఆర్సీపీయా ఇటు టీడీపీ పార్టీగా సంబంధించి అదొక క్లారిటీ ఇవ్వండి ఇద్దరు. శాస్త్రి గారు, సార్ ఈ కమిటీలకే అసలు ఎటువంటి ప్రయారిటీ ప్రాధాన్యత లేదు. ఈ కమిటీలంతా కూడా డొల్ల. ఈ కమిటీలకి ఎటువంటి ఆవశ్యకత లేదు. ఇవన్నీ కూడా ఊరికే చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలని ప్రజల్లో రుద్దడానికి వచ్చినటువంటి కమిషన్లే. వీటికి చట్టబద్ధత లేదు ఏమాత్రం కూడా. ఇవి న్యాయ వ్యవస్థల ముందు చెల్లుబాటు కావు. అంతిమంగా న్యాయస్థానాలలో తేలాల్సినటువంటి అంశం ఏదైనా కూడా ఇవి ప్రభుత్వం ఆ దిశగా పని చేయకుండా కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తోంది తప్ప చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. రైట్, మీరేమంటారు? దుర్గాప్రసాద్ శాస్త్రి గారు మీరు చెప్పండి. దుర్గాప్రసాద్ గారు మీరు చెప్పండి. అసలు వారు చెబుతున్న మాట చాలా నవ్వు వస్తుందండి. కాలయాపన అమ్మాయి చేయాల్సిన ప్రజలు కూడా అవసరం నవ్వుతున్నారు. లేదండి. ఈ దేశ ఎందుకు? కమిషన్ల మీద అదే ప్రజలు అండి. నవ్వుతున్నారు. ఇది ఏంటంటే భుజాలతో ఎవరంటే ఇది భుజాలతో ఉన్నత ఉన్నట్టుగా న్యాయస్థానాలు ఎందుకు న్యాయ వ్యవస్థలుగా చెబుతున్నారు? మీరు వాటిని ప్రభుత్వం నమ్మకుండా ఒక మీరు చిత్తశుద్ధి కమిషన్లు ఉంది వేసి ప్రభుత్వానికి. ఆ కమిషన్లో కూడా ప్రభుత్వం డొల్ల ఏ విధంగా సమాచారాలు చేయాలి, ఏ తీసుకొని విధంగా శిక్ష ఈ రకంగా పడాలి కాలయాపన అని చేస్తే చెప్పేసి ప్రజలు నవ్వుతున్నారు. ప్రభుత్వానికి శాస్త్రాలకి. తెలుసు. అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తుంది. ఎప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు ఎప్పుడు వస్తారు? 2029, 2030, గత ప్రభుత్వాల మీద ఎందుకు రాలేదని ఈ విమర్శ? 2050 గత వస్తాయా? ప్రభుత్వాల్లో పోనీ ఈ తరం అయిపోయినాక గత నెక్స్ట్ తరం వస్తుందా? ప్రభుత్వాలలో మరి ఇంకెప్పుడు మీ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతూ ఉంటుందా? ఎందుకు? నిజాలను వెలికితీస్తే దమ్ములేని వాళ్ళు మాట్లాడాల్సిన పని లేదు. నిజాలు బయటపడేందుకు మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు ఎందుకు ఆరోపణ చేస్తారు? దొంగతనం చేసిన వాడిని దొంగ సమాధానం అంటారు. చెప్పండి. పక్కన వాళ్ళని సార్. నిజాలు బయట మీరు రానప్పుడు దొంగతనం చేశారు మీరు ఎలా దొంగ మాట్లాడతారు? అంటారు. అంటే చేయడం మీరు పక్కన అనుకునే వాళ్ళు అన్నారు కదా. రాజకీయ అదే ప్రయోజనాలా? విధంగా మరి మీ విచారణ ప్రభుత్వంలో జరిగేటప్పుడు నిజాలు బయట రానప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారయ్యా? అంటే తప్పు చంద్రబాబు లేదా నాయుడు గారు మీ ఎందుకు దగ్గర? మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు తప్పు ఎందుకు లేదా? రైట్ మాట్లాడతారు? రైట్ 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 దుర్గాప్రసాద్ గారు రైట్, థ్యాంక్ యూ అండి. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం లాస్ట్కి అయితే సంబంధించిన లెవెల్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని కూడా చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. రైట్, మొత్తం మీద అయితే టీటీడీకి సంబంధించినటువంటి తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ నే వ్యవహారం కొంచెం దూకుడుగా సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ముందుకు సాగుతున్నటువంటి అంశం. మరి అందరూ కూడా దీనికి సంబంధించిన భక్తులు చాలా వరకు కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మొత్తం మీద కల్తీ నెయ్యి వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు అసలు దేశవ్యాప్తంగా కూడా చర్చాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి కూడా కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దీనిపైన ఎలా పోరాడతారు, భక్తులకు సరైనటువంటి గౌరవం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎలా ఇస్తారు, నమ్మకం ఎలా ఇస్తారు అనే అంశానికి కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక క్వశ్చన్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.